అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మన పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారండి, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదు అంటారు. సో ఈ మాటని ఎందుకు చెప్తున్నాను అంటే, అమరావతి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. సో ఆయన్ని విచారిస్తే కనుక నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటున్నారు. సో దీనిపైన మీ స్పందన ఏంటి అసలు? ఒక్కసారి క్షమాపణ చెప్తే సరిపోతుందా? సరే, ఒకటి తప్పు తెలుసో తెలియకో ఇంటెన్షనల్గా జరిగిపోయింది. తర్వాత పుండు మీద కారం చల్లే విధంగా రెండోసారి మూడోసారి ఆయన వీడియోలు పెట్టడం ఏంది? ఒక పక్క కేఎస్ఆర్ గారు అరెస్ట్ అయినారు, అరెస్ట్ అయిన సాయంత్రంగా ఆయన వీడియోలు పెడుతున్నాడంటే ఆయనకి ఎంత ఉంటుంది మైండ్లో? నేను కొన్ని మాటలు అనకూడదు కాబట్టి కొన్ని అనట్లేదు. ఆయన ఎవరు ప్రోత్బలంతో అంటున్నాడో లేకుంటే ఎవరు కాపాడతారని అంటున్నారో కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు వెనకాల పోయినారు? కేఎస్ఆర్ వెనకాల పోయినారు. ఈ కృష్ణరాజు వెనకాల ఎవరు పోయిన వాళ్ళు లేరు. కేవలం ఆటలు అరటిపండు అంటారు కదా, అలా వాడుకొని వదిలేస్తారు. దాన్ని ఉదహరిస్తూ నేను కొన్ని మాటలు చెప్తా. ఏదైతే ఇతను కృష్ణరాజు ఉన్నాడో, ఈ కృష్ణరాజుతో పాటు ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతను కేవలం పవన్ కళ్యాణ్ గారి పైన టార్గెట్ తోనే ముద్రగడ్డ పద్మనాభం గారిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కావాలంటే మీరు స్టాట్స్ అయినా చూడండి, 2014 నుంచి 2019 వరకు ముద్రగడ్డ పద్మనాభం అనే ఆయన ఫుల్ యాక్టివ్. ఆ తునిగట్టనే దానికి ఉదాహరణ. ఫుల్ యాక్టివ్. కాపులకు రిజర్వేషన్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. సరే, మీకు నచ్చిన ప్రభుత్వం, నీకు నచ్చిన ప్రభుత్వం వచ్చింది కదా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అప్పుడు ఎందుకు కాపులకు రిజర్వేషన్ అమలు చేయలేకపోయినావు? అసలు ఈ పార్టీలో ఎందుకున్నావు? ఇప్పటికీ రిజర్వేషన్ అమలు చేపిలా? మీకు అంత స్టాండర్డ్ ప్రభుత్వం వచ్చింది కదా, 151 మంది ఎమ్మెల్యేలు ఉండే ప్రభుత్వం. అప్పుడు ఎందుకు రిజర్వేషన్ అమలు చేయలేకపోయినారు? ఇప్పుడు మళ్ళీ బాబు గారు వచ్చినారు మరి అధికారంలోకి. ఇప్పుడు నిన్న మన సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, ఒక పేపర్ రూపంలోనో లెటర్ రూపంలోనో. మీకు చేతనైతే అది అమలు చేయండి అదని చెప్పి, నాకు నా మనవడిని మనవరాల్ని రాజకీయాలకు తీసుకొస్తాను, సీఎం స్థాయికి తీసుకెళ్తానని చెప్పి రాజకీయాలపైన ఆయన ఇష్టం ఈ రోజుకి చూపిస్తున్నాడు. సో బాబు గారు ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు యాక్టివ్. ఇప్పుడు కూడా బాబు గారు ప్రభుత్వంలో ఉన్నాడు, ఫుల్ యాక్టివ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యాడికి విన్నారు ఏమో. ఈ యొక్క కృష్ణరాజు, ఈ ముద్రగడ కృష్ణరాజు దాంతోపాటు ముద్రగడ్డ పద్మనాభం లాంటి వ్యక్తులకి వైసీపీలో నిల్ గౌరవం అనేది ఉండదు. సరే, ఈయన ప్రస్తావన చూస్తే కృష్ణరాజు గారి ప్రస్తావన ఒకప్పుడు 2003, 2002 ఆ సమయంలో ఈడ ఇంగ్లీష్ పేపర్లో చేసేవాడంట. అంటే సీనియర్ జర్నలిస్టు చేసే టైంలో ఆయన పదోన్నతి కావాలని చెప్పి, అంటే ప్రమోషన్ కావాలని చెప్పి, అప్పట్లో బాబు గారు సీఎంగా ఉండేవారు. ఆ టైంలో అంటే రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు 2004 ముందు. ఆ టైంలో బాబు గారి దగ్గరికి పోయి నాకు రికమెండేషన్ పైన నాకు ప్రమోషన్ ఇప్పిండి అని అడిగితే, ఇది కృష్ణరాజు గారికి, బాబు గారి నుండి నేను చేయనంటే చేయలేను, మీకు ఏదన్నా ఉండంటే మీ స్టాండర్డ్స్ బట్టి ఆ సంస్థ ఇచ్చేదాన్ని బట్టి ఆ గౌరవాన్ని మీరు ప్రమోషన్గా స్వీకరించాలి, కానీ నేను ఈ విషయంలో ఏమి చేయలేను అని చెప్పినాడు. అంటే కరాఖండిగా చూద్దామని అన్నాడు. ఆ చూద్దాం అనే దాన్ని ఈయన దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వ్యతిరేకమైన ఆర్టికల్స్ రాయడం, తర్వాత సాక్షి పుట్టిన తర్వాత సాక్షికి అదే పనిగా సాక్షిలో వెళ్తానే ఉండడం. ఏదే ఆస్థాన కవి అంటారు చూడు, లేదా ఆస్థాన రైటరు లేకుండా ఉంటే సాక్షికి ఆస్థాన అనలిస్ట్ అయినా ఎప్పుడైతే విషం జిమ్మే వ్యాఖ్యలు చేయాలో అప్పుడు మాత్రమే తీసుకొస్తారు. అందుకే అంత ప్రసిద్ధి చెందల. సో ఆ సమయంలో కేఎస్ఆర్ గారితో ఆ 2 సంవత్సరాల నుంచి, అంటే 20 ఏళ్ల పై నుంచి పరిచయం ఈ కేఎస్ఆర్తో ఈ కృష్ణరాజు గారికి. మొన్న అమరావతి అనేది దేవతల రాజధాని అని చెప్పి బాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మనస్తత్వం చూడండి. ప్రజావేదికనే కూల్చేసినటువంటి వ్యక్తి అమరావతి కన్నా డెవలప్ అయితే నెక్స్ట్ 400 ఏళ్ళు తక్కువ తరాలు మారిని ఏదన్నా జరగని అమరావతి అనేది చిరస్థాయిగా నిలబడిపోతుంది. అది ఎవరి వల్ల అయిందంటే దాని యొక్క ఆద్యుడు బాబు గారు. ఆ పేరుని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఈయన దింపినారు త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా దింపినారు అని ఎట్ట అనుకుంటారంటే, మొత్తం స్కెచ్ మనం చూసాం. తర్వాత రోజు అర్థమైంది కదా, మరి శంకర జాతి అనే పేరు పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు అన్నాడంటే ఆయన పైన కూడా కేసు అయింది. అది ఊరికే ఉండదు. ఫర్ యువర్ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఖచ్చితంగా వీళ్ళందరిపైన కేసులు రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు వాళ్ళని ఏమడుగుతున్నారంటే, మీకు ఎవరు పురమాయిస్తే మీరు ఈ వ్యాఖ్యలు మాట్లాడినారంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొద్ది మేరకు సాయం చేశాడు, దాన్ని అందుకొని నేను ఊపందుకొని నేను చెప్పినాను అని చెప్పినాడు. ఆయన తప్పదు, నిజాలు ఖచ్చితంగా చెప్పాలి. స్క్రిప్ట్ ఇస్తున్నారు సజ్జల రామకృష్ణ, స్క్రిప్ట్ ఇస్తున్నారు. నిజాలు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. లేకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నైజం మనం చూసాం. పరిటాల రవి గారి హత్య కేసులో కొంతమంది అటు జైల్లో ఉంటారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి హత్యలో సాయం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చచ్చిపోతా వస్తారు. ఇప్పుడు కూడా అంతే.
ఈయన జైల్లో ఉంటాడు, ఏకాకిగా మిగిలిపోతాడు. సాయం చేసే వాళ్ళు ఉండరండి వాస్తవంగా. ఓకే. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కుటీల ప్రయత్నాన్ని ఎవరి ద్వారా చేశాడు? సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పేశాడు వాస్తవంగా. అంటే ఫుల్ ఇంటెన్షనల్ గా నేనేం చేయలేదు, కొద్దిమేర స్క్రిప్ట్ ఇచ్చాడు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయ్యేదానికి నా వంతు దాన్ని ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లాను. మాకు వైసీపీకి క్యాడర్ ఎక్కువే ఉంది, అందుకు ఆ ధైర్యంతో మా వాళ్ళు చూసుకుంటారులే అనుకుని నేను చేసుకున్నాను. దాని వెనకాల ఎవరు తోడు లేకుండా పోయినారు. అదంతా నా టైం బ్యాడు, వీధి రాసిన వింత నాటకంలో నేను బలి అయిపోయినాను అని చెప్పి ఆయన ఏదో చెప్పడం జరిగింది. అంటే కృష్ణరాజు గారు ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, నాకు గుర్తింపు రావడం కోసమే నేను సాక్షి ఛానల్కి వెళ్ళేవాడిని, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవాడిని చెప్తున్నారు. అంటే గుర్తింపు కోసం ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అసలు చాలా తప్పు కదండి. ఇప్పుడు ఆ మధ్య చూసాం, బోరుగడ్డ అనిల్ అనే అతను పలానా వాళ్ళు ఇంటికి పోతాను, పెద్ద పెద్ద వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారు లేకుంటే బాబు గారు అబ్బా కొడుకుని ఒక అర్ధ గంటలో లేపేస్తా అంటాడు. లేకుంటే గుర్తింపు కోసం చూడు, ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ చేసి ఆయనే రికార్డింగ్ బయట పెట్టాడంటే ఇంక అర్థం చేసుకోండి. ఆ రికార్డింగ్ బయట పెట్టిన దానికి ఇందాక నేను చెప్పాను కదా, ఫర్ యువర్ రియాక్షన్ దేర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని. ఇక్కడ ఒకరు ఎఫెక్ట్ ఇస్తారు, నేనేదో తోపును అయిపోయినాను లేకుంటే నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయినాను అని చెప్పి. దానికి ఆపోజిట్ గా ఏం జరిగింది, ఒక 3 రోజుల్లో ఆ గుంటూరు ప్రాంతంలో బోరగడ్డ నీళ్ళ దగ్గర ఏదైతే ఆయన కార్యాలయం ఉందో అక్కడ తగలబడిపోయింది. ఇప్పుడు ఏదో నువ్వు ఫేమస్ అయిపోయినావనో ఇంకొకటో కాదు, దాని వెనకాల పరిణామాలు కూడా మైండ్ లో పెట్టుకొని బేరీ చేసుకొని ముందుకెళ్ళాలా. దాని పరిణామాలు ఎట్టున్నాయో చూశాడు కదా కృష్ణరాజు. ఆయన ఏదో వాగుతున్నాడు అని అనుకుంటే ఎవరు తోడొస్తారు? చెత్త మాటలకి ఎవరు తోడొస్తారండి? ఇప్పుడు వైసీపీ వల్ల ఎవరు అనేది కాదు, వైసీపీలో హ్యాడ్ కోర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే 15% మంది ఉన్నారు, అదైతే ఓపెన్. మిగిలిన 35% మంది ఓవరాల్ లాజిక్ లో 20% మంది న్యూట్రల్సే. న్యూట్రల్స్ ఆ క్యాస్ట్ ఈక్వేషన్ పైన లేకుంటే ఆ పరిస్థితుల వల్ల. ఎందుకంటే ఇక్కడికైనా మనం ఓటేయకుండా ఉంటే ఈ ఎమ్మెల్యే మనకు సాయం చేయడము, రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారి హవా ఉన్నది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని కనుక గెలిపించుకోకుండా ఉంటే మనకి అభివృద్ధి ఆగిపోతుంది. అందుకు మనం గెలిపించుకుందాం అని చెప్పి ఆ గాలిలో గెలిచిన వాళ్ళే వీళ్ళందరూ. సో ఇది సంవత్సరం జరిగే కొద్దీ ప్రభుత్వ వ్యతిరేక తోటు అనేది పెరుగుతూ ఉంటది కదా. ఈ ప్రభుత్వం పైన ఈ లిస్ట్ వేసి ఒక 70-80 ఉన్నాయి ఈ సంవత్సరం కాలంలో. రోజుకు ఒక మంచి పని చేసుకుంటూ పోయినారు. తక్కువ 70-80 ఉన్నాయి అందరికి గుర్తొచ్చే పనులు ప్రతి ఒక్కటి కూడా. వీళ్ళపైన చిన్నపాటి వ్యతిరేకత కూడా లేదంటే నేను చెప్పా కదా, ప్రభుత్వ వ్యతిరేక తోడు పెరుగుతా పోతుంది కొద్దిమేర అయినని చెప్పి. అలా కాకుండా దేశంలో కల్లా ట్రెండ్ సెట్టర్ లాగా ప్రభుత్వ పాజిటివ్ ఓటు పెరుగుతా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఓటు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ ఓటు. సంవత్సరం జరిగే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నిర్వీర్యం అయిపోయి 0 అయిపోతుంది. మాక్సిమం 1 నుంచి 5 ఎమ్మెల్యే సీట్స్ ఈసారి గెలుస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే. అంటే మరి ఇంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కదా కృష్ణరాజు గారు, సో అతని పరిస్థితి ఏంటంటారు? అసలు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, మరి ఆయన పరిస్థితి ఏంటి? ఇది ఒక్కదాంతో కాదండి, అంటే కొంతమంది లిస్ట్ ఇచ్చినారు, ఆ లిస్ట్ మొత్తం చదవడం ఇది ప్రస్తుతం. ఇప్పుడు ఏదంటే మనం ఇంగ్లీష్ పేపర్ అని మనం చెప్పాం కదా, దాంట్లో చేస్తామండి వాళ్ళపైన అలిగిపోయి వాళ్ళపైన అబాండాలు వేసి బయటకు వచ్చి ఇలాంటి కొన్ని కేసులు ఉన్నాయి. అదిగాక విజయవాడలో ఒకటి ప్రైవేట్ గా ఒక ఇల్లు తీసుకొని అక్కడ ప్రెస్ క్లబ్ అనో లేకుంటే మీడియా హౌస్ అని చెప్పో పెట్టాడు. అదేంటంటే ఆ మీడియా హౌస్ పెట్టినప్పుడు అందరూ మీడియా వాళ్ళు దగ్గరికి వచ్చి దరిచేస్తారు కదా, సంస్థలకు అతీతంగా. అది వేరే పేపరా వేరే మీడియానా అది కాకుండా పరిచయాలు పెరుగుతాయి. పరిచయాలు పెరిగినప్పుడు ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ పెద్ద ప్లాన్ వేసుకొని అది పెట్టాడు. మరి 2 కూడా దండగరా స్వామి అని చెప్పి అది క్లోజ్ చేసేసాడు. అంటే చాలా ఉన్నాయి, ఇది కాదు చాలా ఉన్నాయి. అవి కాకుండా అవినీతి అక్రమ కేసులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మొత్తం మీద చిక్కినాడు కదా, ఇప్పుడు తిరగదొడతారు. ఆయన క్షమాపణలు చెప్పి పోసాని కృష్ణమురళి గారి మాదిరా పరివర్తన వచ్చే వరకు మన పోలీసు వారు ఆయనకి చక్కటి మర్యాద చేస్తారని నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.